నమస్తే, నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. పవన్ కళ్యాణ్ ఈయన గురించి మనం ఎవరూ కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక సినీ స్టార్గా నెంబర్ వన్గా ఉన్న టైంలోనే తన యొక్క నెంబర్ వన్ స్థానాన్ని కూడా అలా వదిలేసేసి తృణప్రాయంగా వదిలేసి కేవలం జనాల యొక్క సేవ కోసం, ప్రజల యొక్క సేవకి చేయడం కోసం, మరి మిగతా వాళ్ళు ఏమని అనుకున్నా తన అన్నగారు కొంచెం రాజకీయాల్లో అప్పుడు డౌన్ అయినా ఆ పరువు నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఏదేమైనా ఆయన 2014లో జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ విడగొట్టిన తర్వాత సామాజిక తెలంగాణగా ఉన్న ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో ఉన్న ఆ టైంలోనే మరి విడగొట్టిన తీరు నచ్చక తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న పార్టీ జనసేన పార్టీ. అయితే ఇప్పుడు ఆయన జనసేన పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఆయన డిప్యూటీ సీఎంగా ఎదిగారు. అయితే ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకున్నారు. అఫ్కోర్స్ కొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు డైరెక్ట్గా స్థాపించిన 5 ఏళ్ల తర్వాత ఆయన సీఎం అయిపోయారు, అది వేరే విషయం. అందరికీ ఫుడ్ ఈజీగా అనేది దొరకదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి 2014లో పోటీ చేయలేదు. ఆయన 2019లో ఆయన పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు. తర్వాత 24లో మరి అద్భుతమైన 100% స్ట్రైక్ రేట్తో చాలా అద్భుతంగా గెలిచారు. ఇదంతా మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళ యొక్క వ్యాపారాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైనా కూడా అది నగ్న సత్యం మనందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్కి మరి ఈయనకి ఎటువంటి వ్యాపారాలు లేవు. నాకు తెలిసిందల్లా ఓన్లీ సినిమా చేయటం. వచ్చిన డబ్బుల్లో కాస్త నేను తీసుకుని మిగతాది నా ప్రజల కోసం నేను కష్టపడి సంపాదించిన దానిలోంచి ఎంతో కొంత నేను పెడుతున్నానని పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉగాది సందర్భంగా మరి మెగా అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక తీపి కబురు ఏంటంటే ఉగాది రోజు 2 ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి ఉగాది పండుగ జరుపుకోవటం, 2 ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం మరి ఆడియో ఫంక్షన్ జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్గా రావడం జరిగింది. గతంలో ఓజీ సినిమాకి ఆయన ఓజీ గెటప్లో రావటం, ఈసారి చాలా కుర్తా వేసుకుని వచ్చేసరికి అభిమానులందరూ కూడా అవాక్కయ్యారు. ఓజీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్లో వచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్కి ఎటువంటి కాస్ట్యూమ్స్ వేసుకుని వస్తారో రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఈయన చాలా సింపుల్గా వచ్చారు. వచ్చిన తర్వాత మరి యాంకర్ సుమాతో కొంత ఫన్నీ మూమెంట్ మనం చూడొచ్చు. ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏది ఏమైనా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్లో ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే ఎరగొట్టే గోత్రం ఎరగదీసే నక్షత్రం అని ఒక డైలాగు హరిశంకర్ గారు చెప్పించింది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఇప్పుడున్న ఆయన సిచ్యువేషన్లో అది చెప్పలేకపోయారంట. స్వయాన స్టేజ్ మీద హరిశంకర్ నాతో ఇలాంటి డైలాగ్ చెప్పించాడు. కానీ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ప్రేమ గోత్రం, ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం అనే నేనైతే ఇప్పుడు చెప్పగలను. అంతగా నేను ఏదైనా స్పీచ్ ఏదైనా ఉన్నా కూడా జనాల వైపు వెళుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు అసలు ఏదైనా స్టేజ్ మీద మాట్లాడటానికి సిగ్గుపడిపోయేవాళ్ళు. ఆయన ఒక సినిమా ఇండస్ట్రీ, సినిమా గురించి మాట్లాడతా కొంత మాట్లాడగలిగేవాళ్ళు, కానీ రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడలేకపోయేవాళ్ళు. అప్పుడు మనకు తెలుసు మరి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్ జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అప్పుడు కూడా ఆయన పెద్దగా మాట్లాడలేకపోయారు. కానీ ఈ రోజున పరిస్థితి వేరు. ఆయన సినిమా ఫంక్షన్లో మాట్లాడటం కంటే కూడా రాజకీయాల్లో చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఇది కేవలం పవన్ అభిమానులు ఏం చెప్తారంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ యొక్క నీతి నిజాయితీకి నిదర్శనం అని చెప్తారు. సో ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆయన చెప్పిన ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం, దీనికి 100% ఆయన న్యాయం చేస్తున్నారు అని చెప్పి ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చెప్తున్నారు. జనసేన కార్యకర్తలు చెప్తున్నారు, జనసేన నేతలు చెప్తున్నారు. గడిచిన రోజుల్లో మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం గారు మా రోడ్డుకి మా వీధికి సరే మా వీధి దీపాలు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పి చిన్నపిల్లలు పట్టుకున్న ప్లకార్డులు ఆయన దృష్టి వరకు వెళ్ళి ఇమీడియట్లీ ఆగమేఘాల మీద దాన్ని చేపించడం, ఆ తర్వాత గిరిపుత్రుల మధ్యలో ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మొన్న మార్చి 14వ తారీఖున ఆయన జరుపుకోవటం, ఇవన్నీ చూస్తుంటే ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగా విశ్వసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ గల నాయకుడు ఈ రోజున మనకు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మనకి గర్వకారణమని భావిస్తున్నారు. ఇక అదే సమయంలో వైసీపీ కూడా చెప్తుంది. ఏమంటుందంటే ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా సినిమా డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చేద్దాం అనుకున్నా కూడా కూటమి
ప్రభుత్వం బాస్ అయినా మరి చంద్రబాబు నాయుడు గారు చేయనివ్వాలి కదా. రేపో మాపో ఉగాది తర్వాత ముఖ్యమంత్రి కాబోయే మరి నారా లోకేష్ గారనే సన్నాయి నొక్కుతుంది వైసీపీ పార్టీ. అసలు ఎక్కడ్రా బాబు, మేమెక్కడ టీడీపీకి ఉప ముఖ్యమంత్రి హోదా ఇప్పుడే నారా లోకేష్ గారికి ఇస్తామని మేమెక్కడ చెప్పామని చెప్తూనే టీడీపీ నేతలు ఖండించకపోవడంతో మరి ఇవన్నీ కూడా అనేక రకాలుగా వస్తున్న పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ సినిమా వేరు, రాజకీయాలు వేరు. కానీ సినిమా స్టార్డమ్ రాజకీయాలకి పనికొస్తుందంటే కంపల్సరీ పనికొస్తుంది. దాన్ని మౌల్చుకునే విధానంలో ఉంటుంది. కాలం కూడా కలిసి రావాలి. మరి ఆ రాజకీయ శూన్యత ఉన్నప్పుడు అది కంపల్సరీ కలిసి వస్తుంది. మనకి ప్రధానంగా చూసుకుంటే 1982-83 టైంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి పార్టీ స్థాపించారో, ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారో ఆ పార్టీ టైంకి రాజకీయ శూన్యత ఉంది. తద్వారా ఆయన మరి ఒక మహానుభావుడిగా ఒక వెలుగు వెలిగాడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి. అక్కడ ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, అలాగే సక్సెస్ అయ్యారు. అయితే చిరంజీవి గారు వచ్చే సమయానికి అక్కడ రాజకీయ శూన్యత అప్పుల్లో లేదు కాబట్టి ఆయన పార్టీ నిలపలేకపోయారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 2 సామాజిక వర్గాలు బలంగా కూరుకుపోయి లోపలకున్న వేళ ఈ రోజున 3వ ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమంలో వేరే ఒక పార్టీతో మరి పొత్తు పెట్టుకుని ప్రజల యొక్క సౌలభ్యం కోసం తాను ముందుకు వెళుతున్నానని చెప్తున్నారు. బలంగా ఉస్తాద్ భగత్ సింగ్ మీటింగ్లో ఇంకోటి చెప్పారు, నేను సినిమాలు చేస్తాను, సినిమాలే నేను చేయకుండా ఉండలేను, ఎందుకంటే నాకు వచ్చే డబ్బులు అక్కడి నుంచే నేను డబ్బులు సంపాదించుకుని నేను తినాలి, నా ప్రజలకు ఖర్చు పెట్టుకోవాలని చెప్తున్నారు. ఎలా చేస్తున్నావయ్యా అంటే 3 గంటలు సాయంత్రము, ఒక 2 గంటలు పొద్దున, 4 నుంచి 5 గంటలు మాత్రమే నేను సినిమాకి పనిచేస్తున్నాను. మిగతా నా జీవితం మొత్తంలో ఒక 4 గంటలు 5 గంటలు పడుకుంటే మిగతా 8 గంటలు నేను కేవలం మరి నా ప్రజల కోసం నేను నియోజకవర్గాల్లో కష్టపడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను రాజకీయాలు చేస్తాను, సినిమాలు కూడా చేస్తాను, నేను అన్యాయం చేయలేదు, ఎవరు కడుపు కొట్టలేదని పరోక్షంగా వైసీపీ నేతలకు చురకలంటించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా, ఆయన చెప్పిన దానికి నిజంగా ఆయన యాప్ట్ అవుతారని మీరు భావిస్తున్నారా? కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. చూస్తూనే ఉండండి